ఏంటి అలకా? ఐఎమ్ సారీ. టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది. వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో ఆ మనిషి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయిపోయి ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి. ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలో ఉన్నావు. నా పెళ్ళాం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకుల చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మన కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మనకి కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు. ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది. ఈ కేసు మా బాసుది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. చిలక గోరింకల్లా ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్థోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఎదవగల మీరును. అమ్మాయి ఎవరు? అన్నసూయ అని. ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు. కొంచెం హెల్ప్ చేస్తారేంటి? నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా, సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్ ఏంటి ఇయ్యా? చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్ చార్మినార్ సైట్ అయింది ఎలాండే. రేయ్ కాగితాలతో తింటే మరణిస్తావే. బతిగా ఉన్నాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు.
వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి, మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఏం పడితే అది రాసేస్తారు. ఏం రాస్తారు జబ్బుగా అమృతాంజను? ఫూ! అబ్బా తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఓ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. ఆ. ఆ, ఆ. ఆ, నా గొలుసు. ఓ గొలుసు. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా వదిలేసేమిటి? ఏమండి ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. నువ్వు ఎలా- ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదెందుకు అవుతుంది? అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. ఆ. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. కదా ఆ. కదా ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ తెలుసు. ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు. ఎదవ ఉన్నారు ఎదవ. బెడ్డేది ఓవర్ ఒకరోయ్. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకోం ఊరుకో. కదా ఆ, కదా ఆ. పటక్. పోనీ పోనీ. అబ్బబ్బబ్బబ్బ. హలో హలో, ఛీ, నేను హలో అంటే నువ్వు అంటావా? నేను హలో అన్నది కామన్ కాదు. నిన్ను పైసలు 36 రూపాయలు లేవు లేవా? లేవే. హలో హలో. రేయ్ క్రెడిట్ కార్డు ఓకేనా? నో. ఇదిగో ఇప్పుడే డ్రా చేసుకొస్తాను. ఇక్కడ ఎక్కడ వేసుకొస్తావు? నువ్వు ఉండే. ఆ? హలో హలో హలో. ఏం కావాలి? పైసలు 36 రూపాయలు. ఆ, ఆటోకి డబ్బులట. నేనెందుకు ఇవ్వాలి? కరెక్ట్. అబ్బా, నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. తీయే. ఇది కరెక్ట్. అమ్మా, వేళకొళంగా ఉందా? గొడవ చేస్తాను, జాగ్రత్త. ఏ, హ? నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాం? హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది? పులిహార? అయ్యి బాబాయ్, పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం. నా పైసలు. ఒరేయ్ నీ డొక్కసింగ్ చేస్తాను రోయ్. ఆ? అసలు పులిహార అలో ఇలారా. అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దబ్బకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగని విజిటింగ్ కార్డు ఒకటి. చెప్పి చేస్తే థ్రిల్ ఉంటది. Yes. అబ్బా, కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డు చేయించాం. అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి? దొంగతనం చేయడం నేరం. దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్య బాబో ఎంత ఇంటెలిజెంట్. అబ్బా, ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత? సముద్రంలో కాకిరెట్ట. ఇది చాలా కరెక్ట్. ఉండే హ్యా- అబ్బా. అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట. నా పైసలు. హలో, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ, స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు, ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా. రాస్కెల్. నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ. అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెడలో ఉంటుంది చూసుకో. మెళ్ళో ఉండక్కర్లేదు, జల్లో ఉండక్కర్లేదు. చేతికి చాలు. ఎంతైనా దొంగనే. దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను. దొంగలాగే ఇస్తాను. బీ రెడీ. నా పైసలు.